రికార్డింగ్ అవుతుందా? ఎస్ సార్. ఓకే. చూడండి, మనకి 2023 జూన్లో వాళ్ళు చేసినటువంటి సర్వే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం చెప్పారు వాళ్ళు చూడండి. ఒక 4 ప్రాబ్లం చెప్పారు. వాళ్ళు 4 ప్రాబ్లం 6 చేశారులేండి. ఓవర్ వెయిట్ బ్యాట్ సెపరేట్, బెల్లీ ఫ్యాట్ సెపరేట్, బీపీ సెపరేట్, కొలెస్ట్రాల్ సెపరేట్, ప్రీ డయాబెటీస్ సెపరేట్, డయాబెటీస్ సెపరేట్, 6 ప్రాబ్లం చెప్పారు. మన యాక్చువల్గా నాలుగు ప్రాబ్లం ఏం చెప్తారు చూడండి. ఒబేసిటీ, బెల్లీ ఫ్యాట్ అంటే 30% అప్రాక్సిమేట్లీ ప్రతి 10 మందిలో ముగ్గురు ఓవర్ వెయిట్, ప్రతి 10 మందిలో ఒక నలుగురు వరకు బెల్లీ ఫ్యాట్ ఉంది. తర్వాత బీపీ ఎంతమందికి ఉంది? ఆల్మోస్ట్ 35%. కొలెస్ట్రాల్ ఎంతమందికి ఉంది? ఎవరు చెప్తారు? హలో, ఎంత ఉంది కొలెస్ట్రాల్? 81.2. 81% అంటే ఏంటి? ప్రతి 10 మందిలో 8 మంది కొలెస్ట్రాల్ ఉంది. కొలెస్ట్రాల్ అంటే ఏం ప్రాబ్లంలో వస్తాయి చెప్పండి మనకి బాడీలో? హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లంలో వస్తాయి. తర్వాత హార్ట్ అటాక్లు వచ్చి చెప్పా పెట్టకుండా పోయే బ్యాచ్ అనమాట. ఫ్యాటీ లివర్. అది వేరు. ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ బేసిక్. దానివల్ల మనకు హార్ట్కి సంబంధించింది. ప్రీ డయాబెటిక్, డయాబెటిక్ రెండు కలిపి ఎంత ఉన్నారు? ఒక 26%. ఈ 4 వచ్చేసి వీళ్ళు చెప్పారనమాట. తర్వాత ఈయన గారు రంగంలోకి, మన రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, అపోలో హాస్పిటల్ చైర్మన్ అనమాట. వాళ్ళు ఏం చేశారు స్టడీ, వాళ్ళకి కూడా చాలా మంది వస్తారు కదా, వాళ్ళు ఏం చెప్పారు, ఈ 4 ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేస్తూ ప్రెస్ ఏం చెప్పారు, ఫ్యాటీ లివర్ ఎంతమందికి ఉంది? ఫ్యాటీ లివర్ 65%. అంటే చూడండి, మన ఎవరు ఫ్యాటీ లివర్ ఉంది ఎలా తెలుస్తుంది చెప్పండి ఎవరికన్నా? నొక్కితే తెలుసుద్దా? బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఫ్యాటీ లివర్ ఉంటే ఏం ప్రాబ్లంలు వస్తాయి? ఫ్యాటీ లివర్ ఉంటే లాంగ్ టర్మ్ లో వచ్చేసి మన లివర్ వచ్చేసి కిడ్నీ ఇష్యూస్. కిడ్నీ ప్రాబ్లం. ఫ్యాట్ లివర్ వచ్చేసి మనం చెప్తే ఎవరండి, మనకు లైఫ్ లో దేవుడిచ్చిన అద్భుత వరం అంటే లివర్. మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్లో పెద్దది లివర్. మనం మటన్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం కదా లివర్. లివర్ వచ్చేసి అదొక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాగా అనమాట. మన కిందకి అసలు లివర్ లేకపోతే ఒక్క కాఫీ తాగితే ఇంతే సంగతి, చచ్చిపోతాం. ఒక్క కాఫీ కెన్ కిల్ అస్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ లివర్. లివర్ వచ్చేసి దానికి ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి. అది పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. అసలు అది చేసే పనులు, లివర్ చేసే పనులు మనం చేయించాలంటే బయట ఒక పెద్ద ఫుట్బాల్ అంత కోర్టులో మిషన్ ఉండాలంట, మిషనరీ. అన్ని మిషనరీ ఉంటే కానీ లివర్ చేసే పనులు చేయలేవు. అంత అద్భుతమైన ఆర్గాన్ మనకు దేవుడు ఇచ్చాడు. అది ఫ్యాటీ లివర్ ఎందుకు అవుతుంది? బేసిక్గా మనం చేసేది ఎందుకు అవుతుంది ఫ్యాటీ లివర్? ఎవరు చెప్తారు? మీ అందరికి తెలుసు. జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల. ఇంకా మీరు హాఫ్ ఇన్ఫర్మేషన్. ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడం. ఇంకా అది హాఫ్ ఇన్ఫర్మేషన్. ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, నిన్న కూడా చెప్పుకున్నాం. ఎక్కువ సార్లు ఫుడ్ ఇంకా 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 చెప్పడం. వినండి, 10 రాంగ్ హ్యాబిట్స్ లో ఒక్కటి ఉన్నా మనం కొంప ముంచుద్ది. 10 రాంగ్ హ్యాబిట్స్ ఏంటి గుర్తున్నాయి అందరికి? ఏం చెప్పండి 10 రాంగ్ హ్యాబిట్స్ చకచక. 5-6 టైమ్స్ తినడం, వాటర్ సరిగా తాగకపోవడం, వెరీ గుడ్, ప్రాపర్ స్లీప్ లేకపోవడం, వెరీ గుడ్. అదే ఫుడ్ తినేటప్పుడు మధ్యలో వాటర్ తాగకపోవడం. ఇంకా ఇంకా మీరెవరు చెప్పండి. మిగతా వాళ్ళు ఆ మొక్కదే చదువుతుంది పాప అని. మిగతా వాళ్ళు మీరు చెప్పండి, ఒక పాయింట్, ఒక్కొక్కరు ఒక పాయింట్ చెప్పండి చకచక. నిద్ర లేకపోయినా, స్ట్రెస్ ఉన్నా, ఎక్సర్సైజ్ చేయకపోయినా, కాఫీ టీలు రెగ్యులర్గా తాగుతున్నా, ముందు బ్యాచ్ కాఫీ, తర్వాత ప్రాసెస్ ఫుడ్స్ తిన్నా కూడా గట్ క్లియర్ అవ్వట్లేదు, టాయిలెట్ వెళ్ళట్లేదు, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తింటలేదు. ఆల్రెడీ మేడం చెప్పారు, రోజులో బీభత్సంగా మేకల్లే పొద్దున్న లేచిన నైట్ దాకా తింటాం. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మనకి బాడీలో అన్ని ప్రాబ్లమ్స్ మొదలవుతాయి అనమాట. టాక్సిన్స్ వస్తాయి, న్యూట్రిషన్ డిఫిషియన్సీ ఉంటుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది, సర్కేడియం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది, గట్ హెల్త్ పాడైపోతుంది. అన్నిటికీ అదే సింపుల్. ఇంత అందరికి ఎగ్జాంపుల్ గుర్తుంది కదా, మన ఫిష్ పాండ్లో ఇంతకుముందు 10 ప్లేస్లో ఉంటే మురికి నీళ్ళు వెళ్ళాయి. మీరు జాగ్రత్తగా 9 బ్లాక్ చేశారు. ఓకేనా? ఒకటిలో పోతుంటే పర్వాలేదా? మీరు కూడా అదే చేయాలి. మీది ఏది రాంగ్ ఎక్కడుందో తెలుసుకోవాలి. మీరు ఈ రాంగ్ హ్యాబిట్ చేస్తూ లేదండి ఆదిత్య గారు జ్యూస్ పార్టింగ్ పెట్టారు, మేము జ్యూస్ చేస్తున్నాం, పలానా మెడిటేషన్ చేస్తున్నాం, ఇవన్నీ పనికిరావు, ఉపయోగం ఉండదు. ముందు యూ హ్యావ్ టు స్టాప్ ఆల్ దీస్ డైలీ రాంగ్ హ్యాబిట్స్.
అన్ని ఆపేయగలిగారా లేదా? ఇంకా ఏమన్నా ఉందా? ఇంకా వదలలేకపోతున్నారు. కాఫీ తాగే బ్యాచ్, నీళ్లు తాగితే వామిటింగ్ బ్యాచ్, రెండోసారి టాయిలెట్ రావట్లేదండి, మాకు నిద్ర పడతలేదండి, స్ట్రెస్ ఉందండి, ఇంకా కుదరట్లేదండి మాకు ఎక్సర్సైజ్ చేయడానికి, ఇట్లా ఉన్నారా? ఇంకా ఉన్నారా? అయిపోయారా? మానుకున్నారా? ఇవి ఇన్నాళ్ళు ఏమనుకుంటాం అంటే మనం ఏమి లేదు అనుకుంటాం. కరెక్ట్, ఏమి లేవు. ఏం అవ్వదు. ఒక రోజు, 2 రోజులు, నెల, 2 నెలలకి, 1 మంత్, 5 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్ ఏం అవ్వదు. కానీ డెఫినెట్గా ప్రాబ్లం వస్తుందా రాదా? హలో. కనుక ఈ వస్తుంది 10కి సార్. 10 మానేసాం అనేది ఇంపార్టెంట్. ఫ్యాటీ లివర్ రావడానికి ఏంటి కారణం? 10 మిస్టేక్స్లో. అన్ని మనం చేయని అవసరం 10 మిస్టేక్స్. మీకు ఒక్కటే ప్రాబ్లం ఏంటి? అది నిద్ర పడతలేదు రాత్రి. అయిపోయింది మీ కథ, అయిపోయింది దాంతో. ఇంకోళ్ళకి ఏంటి? నీళ్ళు తాగే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకి అది అయిపోయింది కథ. మిగతా అన్నింటిలో పండితులేండి. నో యూస్. పే అటెన్షన్. ఓకే. మ్యూట్ చేసుకోండి. మ్యూట్ యువర్ సెల్ఫ్. తర్వాత ఈయన ఏం చెప్పారు చూడండి, ఇది వచ్చింది ఎప్పుడు వచ్చింది? 7th April. ఈయన ఏం చెప్పాడు? ఫ్యాటీ లివర్ 65%. డి విటమిన్ చూడండి ఏం చెప్తున్నాడు, ఎంతమందికి తక్కువ ఉందంట? 82%. అందులో మనం ఉన్నాం, అందరం గుర్తుందా? మీరు అందరు కూడా ఉంటారు అందులో. రెడ్డి గారు మిమ్మల్ని కూడా చెక్ చేసి ఉంటాడు. 82%. ఎంతమంది ఇంతవరకు బ్లడ్ టెస్ట్లు చేసుకోలేదు? చూడండి, బ్లడ్ టెస్ట్లు కంపల్సరీ మా కోసం కాదు. బ్లడ్ టెస్ట్ ఎవరి కోసం చేసుకోవాలి? మీ ప్రాబ్లం మీకు తెలవాలి. మీకే ప్రాబ్లం ఉంది. సో చేసుకోండి, అంత ఎర్లీ చేసుకోండి. నిన్న ఒక మేడం మాట్లాడుతుంది, నాకు గ్రూప్లో ఉంది, బయోటెక్నాలజీ అంటే, తను డి విటమిన్ 7 ఉంది. అది సేమ్ ఆమె చెప్పింది, సార్ నాకు ఇన్నాళ్ళు నాకు నీరసంగా ఉంటుంది అనుకొని బాగా బీభత్సంగా తిన్నాను, కానీ ఏం లాభం లేదు, టెస్టులు చేసి ఇది బయటపడింది. B12 టెస్ట్ చేసుకోలేదా మేడం, కానీ డాక్టర్ ఇంజెక్షన్స్ ఇచ్చారట. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇంకేం చెప్పాడు? డి విటమిన్ తక్కువ ఉంది. ఎన్ని ప్రాబ్లంలు చెప్పారు? 6. ఈ 6తో సరిపోతుందా? ఇంకా ఉన్నాయా చెక్ చేసుకోవాల్సినవి? ఎవరు చెప్తారు? నేను 6 B12. ఒక పండితులు ICMR, ఒక పండితులు ఈ అపోలో వాళ్ళు, ఈయన 6 చెప్పారు ప్రాబ్లం. 6 చేస్తే సరిపోతే ఇంకా ఏమైనా చేసుకోవాలి? చాలా ఉన్నాయి చేసుకోవాల్సినవి బేసిక్ గా. ఇన్సులిన్. ఇన్సులిన్. ఇంకేం కావాలి? ఇంకా నెక్స్ట్ ఇంకేమనుకున్నాం? B12 లేదు. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఏమేమి. మిగతా 4 ఇంపార్టెంట్ ఏం మిస్ చేశారు వీళ్ళు? మిస్ చేయడం అని కాదు, వాళ్ళు కుదరకపోవచ్చు, పెద్ద చేసినప్పుడు కుదరకపోవచ్చు. నెక్స్ట్ ఏం చూడండి, చూడండి, నో సిమ్టమ్స్ అంట. ఇప్పుడు జనరల్గా బ్లడ్ టెస్ట్కి వెళ్తారు కదా హాస్పిటల్కి, వెళ్ళినప్పుడు చేయించుకుంటేనంట వాళ్ళకి ఏమి లేకపోయినా బయటపడినాయి. 26% వాళ్ళకి బీపీ ఉన్నట్లు, 23% డయాబెటిక్ అని తేల్చేశారు. వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు. సిమ్టమ్స్ ఉంటే మంచిదా కాదా? సిమ్టమ్స్ లేకుండా వస్తే బెటరా, సిమ్టమ్స్ వచ్చి ప్రాబ్లం వస్తే బెటర్? చెప్పండి ఎవరైనా. సిమ్టమ్స్ వచ్చి ప్రాబ్లం వస్తే బెటర్. కాకపోతే సిమ్టమ్ లేకుండా కూడా ప్రాబ్లం వస్తుంది, తెలుసుకోండి. కనుక మనం చెక్ చేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. సిమ్టమ్స్ లేకుండా ప్రాబ్లం వస్తే మనకు అర్థం కాదు మన బాడీలో ప్రాబ్లం ఉందనేసి, ఏం డెఫిషియన్సీ ఉంది అనేసి. కరెక్ట్. అంటే బాగా కుంపయి బీభత్సంగా ప్రాబ్లం వచ్చి, ఇంకా కొంతమంది ఇంకా లేకుండా వాళ్ళకి ఇళ్ళకి అంబులెన్స్ వచ్చేస్తుంది చూడండి. వాడు అంబులెన్స్ తీసుకెళ్తున్నారంటే ఏంటి? వాడు కుంపు చేసుకున్నట్టు అనమాట. రోడ్డు మీద యాక్సిడెంట్, అంబులెన్స్ తీసుకెళ్తాం ఓకే. ఇంట్లో ఉంటూ వాడిని అంబులెన్స్ తీసుకెళ్ళారంటే అంతకంటే నిద్రమోకోవాలి ఇంకెవరు లే. అంటే ఎమర్జెన్సీ అది వదిలేను, 1-2 కేసులు. ఇట్ ఈస్ అట్టర్ డిస్రిగార్డ్ టు దేర్ హెల్త్, అట్టర్ డిస్రిగార్డ్, నాట్ టేకింగ్ కేర్. మీరందరూ కూడా మీ ఫ్యామిలీకి బెస్ట్ గిఫ్ట్ ఏమి ఇవ్వగలరు చెప్పండి? వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు యువర్ ఫ్యామిలీ? హెల్త్ మంచిగా ఉండడం. హెల్త్ మంచిగా ఉండడం. ఎవరు? మీ హెల్త్, మీ వాళ్ళ హెల్త్? అందరి హెల్త్. ఇవన్నీ మన చేతుల్లో లేవు కదండి. ఇప్పుడు మీ అబ్బాయి హెల్త్ కానీ మీ ఆయన హెల్త్ బాగుండాలంటే మీ చేతులు ఏముంది చెప్పండి? ఏదో 10% ఉంటుంది, మీరు వండి పెట్టగలరు, కానీ ఎవరి చేతిలో ఉంటుంది? దినచర్యలు ఫాలో అవుతే ఆటోమేటిక్ గా చూడండి, సెట్ అవుతుంది. వినండి, ఎవరి హెల్త్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పుడు మీరు చేస్తున్నారా లేదా? ఇప్పుడు మీరు మీ ఆయనకి చెప్పొచ్చు, మీ పిల్లడికి చెప్పొచ్చు, వాడు వెళ్ళకపోవచ్చు, అది వేరే విషయం. కనుక మనం ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే మన ఫ్యామిలీకి మనం హెల్దీగా ఉండటం. ఇప్పుడు మన హెల్త్ పాడైంది అనుకోండి, మనం ఒక్కలే కదా సఫర్ అయ్యేది, ఇంట్లో వాళ్ళందరూ సఫర్ అవుతారు లేదా? డబ్బులకి డబ్బులు వేస్ట్ అవుతాయి, మనల్ని హాస్పిటల్ తిప్పడానికి వాళ్ళు రావాలా లేదా? సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎ బెస్ట్ గిఫ్ట్ టు యువర్ ఫ్యామిలీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. టేక్ హెల్త్ ఇన్ యువర్ ఓన్ హ్యాండ్స్. తీసుకుంటారా మీరందరూ? చాలా మంది లేడీస్ ఏంటి పాపం, వాళ్ళు పిల్లల కోసం, వాళ్ళ ఆయన కోసం
అత్తమామల కోసం ఉంటారన్నమాట. వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ హెల్త్. చాలా మన హ్యూమన్ బాడీ ఎట్లా తెలుసండి మనకి, మన హ్యూమన్ బాడీ ఇస్ వండర్ఫుల్, వండర్ఫుల్ అనమాట. అసలు ఒక 60% 70% ఆర్గాన్స్ లోపల అన్ని కూడా దాని పనితనం పోయినా కూడా మనకు ఒక సిమ్టమ్ రాదు చాలాసార్లు. చూసారా అంత డేంజర్, చూసారా? ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది, డేంజర్ ఉంది. చాలా మంది మా ఇంటికి ఒక పైన ఒక ఆమె వచ్చింది. ఆమె వాళ్ళ ఆయన ఘోరంగా ఉన్నాడు, హెల్త్ బాగాలేదనమాట. ఆయన టెస్టులు చేసుకోమని నేను చాలా కన్విన్స్ చేస్తే కానీ టెస్టులు చేసుకోవాలా. వాళ్ళ అమ్మని చేయించుకుంటే లేదు అన్నీ నాకు బాగానే ఉంది అన్నారు. మీకు బాగుందా లేదా ఎవరు చెప్తారు చెప్పండి? మీరు చెప్పగలరా? ఎవరు దేన్ని బట్టి చెప్పగలరు? మీరు బాగుంది, మాకు బాగుందని మనమే సర్టిఫికేట్ ఇచ్చుకుంటాం. దేన్ని బట్టి చెప్పగలం? మన హెల్త్ స్కోర్ ఈ మనం 10 పారామీటర్లు ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా. మేము మీ మీ అబ్బాయి నేను బాగా చదువుతున్నాడని మీకు అన్ని కథలు చెప్పినా వింటారా? వాడు ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరు చూసి అవుతారా? ప్రోగ్రెస్ కార్డు చూసి ప్రోగ్రెస్ కార్డు వాడు ఎన్ని కథలు చెప్పనండి. అమ్మా ఇవాళ క్లాస్లో ఎన్నో క్వశ్చన్లు అడిగాను, అది చేశాను, ఇది చేశాను, బాగా చదివాను మా మిస్ ఎన్ని చెప్పనండి, వినండి. ఫైనల్గా ఏం చేయాలి, ఎగ్జామ్ అయిపోగానే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తాం. క్వార్టర్లీలో నీకు 40 మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో, ఈసారి 35 వచ్చినాయి, ఏంటి కథ? దిస్ ఈజ్ వే ఆఫ్ రివ్యూ. మీ రివ్యూ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి అందరూ? మీ యొక్క మార్కర్స్, బయో మార్కర్స్. అంతకుముందు వెయిట్ ఎంత ఉన్నాం, ఇప్పుడు వెయిట్ ఎంత ఉన్నాం. అంతకుముందు బీపీ ఎలా ఉంది, ఇప్పుడు బీపీ ఎలా ఉంది. అంతకుముందు ఎన్ని మందులు వేసుకున్నాం, ఇప్పుడు ఎన్ని మందులు వేసుకుంటున్నాం. మనకి ఎంతకుముందు HbA1c ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. థైరాయిడ్ ప్రొఫైల్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. కొలెస్ట్రాల్ అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. ఫ్యాటీ లివర్ అంతకుముందు లివర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. డి విటమిన్ అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు పెరిగిపోయిందా లేదా. ఇప్పుడు చూపిస్తా, ఒక కేస్ స్టడీ చూపిస్తాను మీకు. B12 ఎలా ఉంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది. ఈ 10ట్లో 10కి అద్భుతంగా ఉంది అనుకోండి, అప్పుడు 100% స్కోర్. ఈ 10ట్లో ఏ ఒక్కటి కూడా మన పారామీటర్స్ మన ఆప్టిమల్ లేకపోతే దట్స్ వాట్ వీఆర్ సేయింగ్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ దోస్ ఏరియాస్. సో ఇక్కడ వచ్చేసి మనం చూసాం. నెక్స్ట్ ఏం చూడాలి? చూడండి 10 చూసుకోవాలి మనం. 10లో థైరాయిడ్ మంచి చాలా మందికి ఉంటుంది. ఎవరిని అడగండి 10 ఏళ్ళ నుండి థైరాయిడ్, 15 ఏళ్ళ నుండి థైరాయిడ్. కానీ వాళ్ళు చెప్పే డైలాగ్ ఉంటుంది, చాలా కామన్ డైలాగ్ ఉంటుంది, సార్ కంట్రోల్ ఉంది సార్, చాలా మినిమం డోస్ వేసుకుంటున్నాం సార్. ఇవన్నీ కాదు. యూ షుడ్ లివ్ ఏ లైఫ్ వితౌట్ మెడిసిన్, అది ఇంపార్టెంట్. 8 ఏంది, B12 డెఫిషియన్సీ చాలా తక్కువ ఉంది చాలా మందికి కూడా. B12 తగ్గడానికి, డి విటమిన్ తగ్గడానికి కారణం ఎవరికైనా ఐడియా ఉందా? చూసారు ఈ 6 వాళ్ళు చెప్పారు. 7, 8 ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఈ టెస్ట్, ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక క్యాలిక్యులేషన్ ఒకటే. ఇది కావాలంటే మనకు 2 బ్లడ్ టెస్ట్ కావాలా. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ కావాలి. తర్వాత 10 మనం మెడిసిన్స్ లేకుండా ఉండాలి. ఈ 10 పాయింట్లు గుర్తుపెట్టుకోండి మీరు. చాలా మంది నేను అడుగుతా హౌ ఆర్ యూ అనగానే గుడ్ అంటారు. గుడ్, బ్యాడ్, అగ్లీ నాట్ అట్ ద పాయింట్. మీ అంతకుముందు హెల్త్ స్కోర్ ఎలా ఉంది, ఎంత ఇంప్రూవ్ అయ్యాము, వెయిట్లో ఎంత ఇంప్రూవ్ అయ్యాము, ఇవన్నీ మనం చూసుకోవాలి. దట్ ఈస్ ద రైట్ వే ఆఫ్ అనలైజింగ్ అనమాట. ఇప్పుడు చూద్దాం మనం వీటన్నిటికీ. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ విల్ సి విటమిన్స్ చూద్దాం. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ వీళ్ళు ఒక బుక్ రాశారు, 148 పేజీల బుక్. దీనిలో ఏం చేశారంటే, అందరికి గుర్తుందా 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్? అందరికి ఐడియా ఉందా చెప్పండి? ఇప్పుడు మనకి కాఫీ చేయడానికి 3 ఐటమ్లు కావాలా. పాలు, కాఫీ పౌడరు, తర్వాత షుగర్. ఈ 3 ఉంటేనే చేయగలరా కాఫీ, లేకపోతే 3 లేకపోయినా రెగ్యులర్ కాఫీ. ఈ 3 ఉండాలి, అవునా కదా? మనకి హెల్త్ కావాలంటే చెప్పాం 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. అందరికి గుర్తున్నాయా లేదా? ఎవరు చెప్పండి? దెర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. ఒకటి వచ్చేసి మనకు ప్రమేయం లేకుండానే దేవుడు చూసుకుంటున్నాడు, అది పక్కన పెట్టేయచ్చు. 6 ఉన్నాయి. ఈ 6ట్లో ఏది సరిగ్గా చేయకపోయినా, ఏదైనా తక్కువ చేసినా, ఏదైనా అప్ అండ్ డౌన్ చేసినా మన హెల్త్ పడవు. ఏమి చెప్పండి, 6, 7 ఏంటి చెప్పండి? హూ విల్ టెల్? ఏమైందండి? చకచక ఇవన్నీ ఉండాలి, మళ్ళీ ఇది ఒక రివిజన్ లాగా. చెప్పండి 7 ఎసెన్షియల్స్ ఏంటి గుర్తుందా? చెప్పనా నేను మళ్ళీ? చూడండి, ఫస్ట్ వచ్చేసి ఎయిర్. మనందరం తెలుసుకున్నాం, గాలి లేకపోతే మ్యాక్సిమం ఒక 5 నిమిషాల కంటే ఎక్కువగా మనం మనుగడ సాధించలేం. గాలి మనం ప్రయత్నపూర్వక పీల్చుకోవాలా, అవసరం లేదు కదా, అది జరిగిపోతుంది ఆటోమేటిక్గా. దాన్ని పక్కన పడేయండి. మిగతా 6 ఏంటి? వాటర్. చూడండి, వాటరు 3 to 4 లీటర్స్ తాగాల. సపోజ్ ఎవరైనా 1 లీటర్ 2 లీటర్లు తాగుతున్నారు, లేదా వాళ్ళకి తాగే పద్ధతి తెలీదు,
నీళ్ళు తాగేస్తున్నారు, అన్నం తినేస్తున్నారు, తినేటప్పుడు తాగేస్తున్నారు, తిన్నాక తాగుతున్నారు అనుకోండి, అంటే అదొక మిస్టేక్ చేస్తున్నట్లు. వాటర్ తర్వాత ఏంటి? ఫుడ్. ఫుడ్ లో మనం ఏం చెప్పాము? రోజులో 2 సార్లే తినండి, 2 సార్లు మధ్యలో ఏం తినొద్దు అన్నాం. గంట కాకుండా మనం 3-4 సార్లు తింటున్నాం, అది తింటున్నాం అనుకోండి, అంటే అక్కడ ఒక మిస్టేక్ చేస్తున్నాం. నీళ్ళలో ఒక మిస్టేక్ అయిపోయింది, ఫుడ్ లో ఒక మిస్టేక్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చెప్పాం? ఎయిర్, వాటర్, ఫుడ్. ఫోర్త్ ఎక్స్క్రీషన్. మన బాడీలో నుండి మలినాలు బయటికి పంపించాలి. మిగతా మలినాలకి అంత ప్రాబ్లం లే, యూరిన్ కానీ, స్వెట్ కానీ, బ్రెత్ కానీ. ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ ఇన్ ద స్టూల్స్. స్టూల్స్ 2 సార్లు వెళ్తున్నామా లేదా? అది మార్నింగ్ లేచిన వెంటనే వెళ్తున్నామా లేదా? 2 సార్లు వెళ్తున్నామా లేదా? ఎవరైనా ఈ ప్రోగ్రామ్ లో అటెండ్ అయ్యి లాస్ట్ ఒక 10 days నుండి 2 సార్లు ఎవరికైతే మల విసర్జన జరుగుతుందో వాళ్ళకి తెలిసిపోయింది, బాడీలో కంఫర్ట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి చెప్పండి? ఎయిర్, వాటర్, ఫుడ్ అండ్ ఎక్స్క్రీషన్. నెక్స్ట్ ఏంటి? నిద్ర, స్లీప్. ఎక్సర్సైజ్. ఓకే, లెట్స్ కమ్ టు Urination, sir. Urination. అదే అంతే, ఎక్స్క్రీషన్ వచ్చేసింది మేడం అంతా, డోంట్ వరీ అబౌట్ ఇట్. గట్ హెల్త్, Exercise. ఫైర్, ఎక్సర్సైజ్ గట్. అన్ని అందులో వచ్చేస్తాయి. మళ్ళీ అన్ని థియరీలు, సీక్వెన్స్. ఇప్పుడు కాఫీ అనగానే మీరు బ్రూ కాఫీ, నెస్ కాఫీ అన్ని తర్వాత, ముందు మనకి బేసిక్ ఇంగ్రీడియంట్స్ వస్తున్నాం. ఓకే, తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎక్సర్సైజ్ అయిపోయాక Waist. Mind. ఎక్సర్సైజ్ కూడా మన ప్రాబ్లం మనకున్నాయి. అందులో కూడా మిస్టేక్లు చేస్తాం. మనం వెళ్ళం, చెయ్యం, చేసిన అరగంట 10 నిమిషాలు చేస్తాం, మాకు కుదరట్లేదు. ఈ కథలు మీకు ఉంటాయి. బయట వాన, ఎండ, ఇంట్లో పనులు ఏవి ఉంటాయి, అక్కడ ఒక మిస్టేక్. నెక్స్ట్ ఏంటి? రెస్ట్. 7 hours స్లీప్ కంపల్సరీగా, 7 గంటలు నైట్ పడుకోవాలి, అక్కడ మిస్టేక్లు చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్. చూసారా? 7 ఒకదానికి మనం ఏం మిస్టేక్ చెయ్యం. ఏంటది? గాలి ఒకటే, పీల్చుకోకపోతే ఇంతే సంగతులు. మిగతా 6 మనం డెఫినెట్ గా కొంచెం పైన అప్ అండ్ డౌన్ మిస్టేక్ చేస్తున్నాం లేదా? హలో, చేస్తాం సార్. చేస్తాం. అందుకనే మన హెల్త్ సరిగ్గా ఉండకపోవడానికి కారణం అదే. ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక ఐటమ్ తయారు చేస్తున్నారు, ఒక ఐటమ్ చేయడానికి, ఏదో ఒక డిష్ చేయడానికి 6 ఐటమ్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ పప్పుచారు చేయడానికో, మలాయి కోఫ్తా, 6 ఐటమ్లు, 6 ఒక ఐటమ్ వేయలేదు మీరు, లేదా ఎక్కువ తక్కువ వేస్తే ఏమో చెప్పండి, అది గుంపు అవుద్దా లేదా? ఖరాబ్ అయిపోతుంది. అలానే మనం కూడా అదే చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ అన్మైండ్ఫుల్లీ. ఓకే, సో వీటన్నిటి వల్ల వచ్చేది ప్రాబ్లం మనకు అనమాట. సో వీళ్ళు ఇచ్చినటువంటి పండితులు కలిసి ఇచ్చిన పండితుల్లో మొత్తం ఎన్ని ఉన్నాయి? 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి కదా, అందులో 2 కరెక్ట్ గా చెప్పారు. ఏంటా 2? ఎక్సర్సైజ్ చేయండి, ఓ రోజు ఎక్సర్సైజ్ చేయండి, నిద్రపోండి అని చెప్పారు, అది క్లియర్. ఇంకా 2 ఉన్నాయి, దానిలో ఫుడ్, వాటర్ లో వాళ్ళు ఇష్టం వచ్చిన కథ వాళ్ళు చెప్పారు, అంటే పార్షియలీ కరెక్ట్. ఇంకో 2 అసలు లేవు వాళ్ళు దానిలో. ఏం లేదు, బవల్ మూవ్మెంట్ గురించి, స్ట్రెస్ గురించి వాళ్ళు అసలు చెప్పలా. ఇన్ని 148 పేజీల బుక్ లో ఇప్పుడు 2 పాయింట్లు లేవు. చెప్పండి, ఇప్పుడు మన అవకాశం ఉంటుందా మనం హెల్తీగా అవడానికి ఫాలో అయితే? అర్థమైందా? ఈ 6 ఎసెన్షియల్స్ లో 2 కరెక్ట్ చెప్పారు, 2 పార్షియలీ కరెక్ట్. అంటే మీకు 2 ఐటమ్లు తక్కువ ఇచ్చాం తయారు చేయడానికి, ఆ 2 ఐటమ్లు ఇవ్వలే. చేయగలరా మీరు ఆ డిష్? సేమ్, వెరీ అన్ఫార్చునేట్. ఇంతమంది పండితులు కూర్చొని రాసిన బుక్ అనమాట అది. ఓకే, ఐ హోప్ దే విల్ మేక్ చేంజెస్. ఈ బుక్ ఎవరికైనా కావాలని పంపిస్తా, కానీ టైం వేస్ట్. కాకపోతే మిగతా పాయింట్లు బాగా చెప్పారు, బాగా అన్ని ఒక్కొక్క పాయింట్ గురించి ఒక 7-8 పేజీలు రాశారనమాట. ఈ 17 గైడ్ లైన్స్ గురించి. దీనిలో ఏమేమి చెప్పారు? బేసిక్గా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత ఏం తినాలి అవన్నీ ఓకే, అవన్నీ ఇంపార్టెంటే. చూడండి, డి విటమిన్ లెవెల్ ఎంత ఉండాలి? చెప్పండి ఎవరన్నా. 60 to 100. 100. కానీ ల్యాబ్ వాళ్ళు ఏం చెప్తారు? 30 to 100 అంటారు. చూడండి, బిలో 30, ఈవెన్ బిలో 60 ఉన్నా కూడా మీరు సప్లిమెంట్లు వేసుకోవాలి. ఈ సప్లిమెంట్ అనమాట 60,000 K డి విటమిన్ క్యాప్సూల్, 60,000 యూనిట్స్ అనమాట. ఒక 6-8 వారాలు వేసుకోండి. ఆ తర్వాత లైఫ్ లాంగ్ మంత్కి ఒకటి వేసుకోండి. అది ఎలా వేసుకోవాలి? తిన్న వెంటనే వేసుకోవాలా. తినే ఫుడ్లో మనం డెఫినెట్గా దానిలో ఘీ వేసుకోవాలా, నెయ్యి కానీ ఘీ కానీ వేసుకోవాలి, అప్పుడే ఇది అబ్జర్వ్ అవుద్ది. 8 వారాలు. ఇప్పుడు ఎవరెవరైతే టెస్టులు చేసుకోలేదో వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు, చేసుకుంటే బెటర్, మీకు ఐడియా ఉంటుంది అంతుంది. ఆ తర్వాత ఇంకేం చేయాలి? ఒంటికి సీసమి ఆయిల్, నువ్వుల నూనె రాసుకోండి, సన్లో ఎక్స్పోజ్ చేయండి, చొక్కాలు డ్రెస్ లేకుండా. అది లేడీస్ కష్టం, జెంట్స్ అంటే అట్లీస్ట్ షర్ట్ లేకుండా షార్ట్స్ మీద తిరగచ్చు. ఇప్పుడు అది 11 to 12 ఫర్ 30 minutes అట్లీస్ట్ వీక్లీ ట్వైస్. ఇవన్నీ మనకు కుదరవు. మనందరికీ
ఇప్పుడు మిగతా దేశాలు ఉన్నాయి కోల్డ్ కంట్రీస్లో డి విటమిన్ తక్కువ ఉంటుంది. మనకి బాగా హాట్ కంట్రీ, సూర్యుడు 365 డేస్ మనకు సూర్యుడు ఉంటాడు. మనకు అద్భుతమైనటువంటి వెదర్ అనమాట ఇండియాలో. మార్నింగ్ 6 AM టు ఈవినింగ్ 6 దాకా సన్ ఉంటాడు. చక్కటి 3 డిఫరెంట్ ఋతువులు వస్తాయి మనకు చక్కగా, సమ్మర్, వింటర్, రైనీ సీజన్. మిగతా కంట్రీస్ అలా కాదు, 6 నెలలు వాళ్ళకి అసలు సూర్యుడే కనపడ్డు, ఆ బ్యాచ్ ఉంటారు. మరి ఇంత అద్భుతంగా ఉన్నా కూడా మనకి డి విటమిన్ ఎందుకు తక్కువ ఉంటుంది? చూసారు కదా, 82% డి విటమిన్ తక్కువ ఉంది. కారణం ఏంటి? ఎవరు చెప్తారు? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇండియన్స్ టు హ్యావ్ ఏ వెరీ లో డి విటమిన్ లెవెల్స్? మనం సన్ రైజ్ కాకపోవడం. ఇంకా ఏంటన్నారు? సన్ రైజ్ కి ఎక్స్పోజ్ కాకపోవడం. ఏమండి బయట తిరుగుతుంటాం కదండి, ఎందుకు ఎక్స్పోజ్ అవ్వం? ఫ్యాట్ తీసుకోకపోవడం సార్, ఫ్యాట్ తీసుకోకపోవడం. ఫ్యాట్ తీసుకుపోవడం, వెరీ గుడ్, అదొక పాయింట్. వినండి చెప్తా. మెయిన్ పాయింట్ ఏంటంటే మన Good fat. ఇండియన్స్ లో చాలా మంది కూడా బ్రౌన్ స్కిన్ ఉంటుంది వాళ్ళకి. అంటే ఫారినర్స్ లాగా వైట్ స్కిన్ ఉండదు. బ్రౌన్ స్కిన్ ఉంటే అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది, నెంబర్ 1. చూడండి ఆఫ్రికాలో ఎలా ఉంటారు చూడండి, అందరూ బాగా నల్లగా ఉంటారు. అక్కడ ఇంకా బీభత్సం ఉంటుంది సన్, వాళ్ళకి ఇంకా 40-42 degrees ఉంటుంది అన్నమాట టెంపరేచర్. అందుకనే బాడీ వాళ్ళకి బ్లాక్ కలర్ ఉంటారు. వాళ్ళకి అంత తొందరగా అబ్జర్వ్ అవ్వదు. నెంబర్ 1 రీజన్ మనకు బ్రౌన్ కలర్. నెంబర్ 2 ఏంటి, మనం ఎంతమంది మన డ్రెస్ లేకుండా బయటకు వెళ్తున్నాం చెప్పండి, షార్ట్స్లో ఫారినర్ లాగా. మ్యాక్సిమం డ్రెస్లో వెళ్తుంటాం. కనుక ఎక్స్పోజర్ అయ్యేది ఏంటి, జస్ట్ ఫేస్ అవుద్ది, లేదా కొంచెం చెయ్యి, కాళ్ళు, అంతే. కనుక దానివల్ల కూడా అబ్జర్వ్ అవ్వదు. 3వ పాయింట్ ఏంటి, ఎంతసేపు ఉంటాం మనం ఎండలో? చాలా తక్కువ సేపు ఉంటాం. అది స్పెసిఫిక్ టైంలో ఉండం మనం. డి విటమిన్ మంచిగా అబ్జర్వ్ వచ్చే అవకాశం బిట్వీన్ 10 to 1 PM అంట. ఆ టైంలో మనం ఎక్కడ ఉంటాం? బయటే ఉంటాం. దీనివల్ల మనకి డి విటమిన్ సఫిషియెంట్గా ఉండదు. దానికి డి విటమిన్ టైమింగ్ చెప్పరా సార్? ఆ? ఏ టైం నుంచి ఏ టైం వరకు టైం చెప్పు. 10 o'clock to 1 o'clock ద బెస్ట్. చాలా మంది ఏమంటారంటే పొద్దున్న సన్ ఈవినింగ్ సన్ అంటారు. నో, ఐ హావ్ సీన్ ద రీసెర్చ్, ఆ టైంలోనే అవుద్ది. కానీ ఇంత మనం ఏదైనా కూడా ఇంకా పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల కూడా మనకు అంత అబ్జర్వ్ అవ్వదు. కనుక బెస్ట్ ఏంటి, సప్లిమెంట్ తీసుకోండి, చెక్ చేసుకోండి. నాది ఒకసారి బట్ ఇయర్ ఎగో, 1.5 years ago నా డి విటమిన్ 96 వచ్చింది. సూపర్ అనుకొని నేను ఏం చేశాను, ఒక 3-4 months డి విటమిన్ వేసుకోవాలి. ఐ వెంట్ టు యూఎస్ దట్ టైం. మళ్ళీ వచ్చాక కొంచెం బాడీ పెయిన్స్ అనిపిస్తే నేను బి విటమిన్ తగ్గింది అనుకొని B12కి ఇంజెక్షన్ చేయించుకున్నా. ఆ తర్వాత 2-3 months తర్వాత టెస్ట్ చేసుకుంటే ఉల్టా, నా డి విటమిన్ 27 ఉంది, B12 1500 వెళ్ళిపోయింది. చూసారు, నేనే పప్పులో కాలేసాను. మీరు అందరూ రెండు కాలేయడం కదా, పప్పులోనే ఉంటారు అందరూ, ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేట్ చేయట్లా. ఓకే, సో అందరూ డి విటమిన్ సప్లిమెంట్ వేసుకోండి, మీ ఫ్యామిలీకి ఇవ్వండి, పిల్లలకి వేయండి, అందరూ వేసుకోండి. చాలా మంది ఏం చెప్తారు తెలుసా, డి విటమిన్ టాక్సిన్స్ ఎక్కువ వేసుకోకూడదు, అది కథ అని. అఫ్కోర్స్ ఎక్కువ వేసుకోకూడదు, కానీ మినిమం ఉండకూడదు. తర్వాత B12 చూద్దాం. B12కి తక్కువ, చూసారు B12 కూడా చాలా తక్కువ ఉంటుంది. 600 to 900 ఉండాలి. ల్యాబ్ ఏం చెప్తుంది, 300 to 900 అంటారు, 290, 900. 90% జనాలకి ఇంజెక్షన్ చేసుకోవాల్సిందే. B12 ఇంజెక్షన్స్, ఇది చూడండి, మ్యూరాన్ ప్లస్ అనే ఇంజెక్షన్ 2 రోజులకు ఒకటి చొప్పున 6 ఇంజెక్షన్ చేయించుకోండి. లేదా ఇంకొక టాబ్లెట్ ఉంది, మెథాల్, దీని కెపాసిటీ 1500 mcg అనమాట. ఈ టాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. ఇంజెక్షన్కి కొంచెం ఇబ్బంది పడాలి, కానీ ఇంజెక్షన్ ఇంపార్టెంట్. చూద్దాం మనం ఇంజెక్షన్ ఎందుకు చేసుకోవాలి, ఇంజెక్షన్ చేస్తేనే అబ్జర్వ్ అవుతుంది. చూసారా, ఈ టాబ్లెట్లు, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు కొనుక్కొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. బెస్ట్ టెస్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత నెక్స్ట్ ఇంకేంటి చూడండి, నెక్స్ట్ ఏంటి, హిమోగ్లోబిన్ తగ్గుతుంది చాలా మందికి. హిమోగ్లోబిన్ చాలా మందికి 9, 8, 10 అలా ఉంటుంది అనమాట. ఐరన్ లెవెల్స్ తగ్గుతుంటుంది, ఫెరిటిన్ లెవెల్స్ తగ్గుతుంటుంది. ఈ లెవెల్స్ ఉండాలా. దీనికి బెస్ట్ ఏంటి, డాక్టర్ని కన్సల్ట్ చేసి ఐరన్ టాబ్లెట్ వేసుకోండి. ఐరన్ టాబ్లెట్ వేసుకుంటే ఇంకో ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది, కనుక చేసుకోండి తర్వాత డాక్టర్ కనుక్కొని. లేదా వీట్ గ్రాస్ జ్యూస్ ఒకటి, డేట్స్ ఒకటి, కోకోనట్, తర్వాత ఈ సీడ్స్ ఉన్నాయి కదా, పుచ్చకాయ విత్తనాలు, అవన్నీ తినడం కూడా కొంత ఇంప్రూవ్ అవుతుంది మీకు, హిమోగ్లోబిన్ కానీ, ఐరన్ కానీ, ఫెరిటిన్ కానీ. నెక్స్ట్ ఏంటి చూడండి, నెక్స్ట్ వచ్చేసి omega-3 to omega-6. omega-6 to omega-3 ఆప్టిమల్ రేషియో అంటారు అనమాట దీన్ని. ఇది ఎంత ఉండాలి, 1:1. omega-6 1 point ఉంటే మనకి 3 కూడా 1 ఉండాలి మ్యాక్సిమం. ఓకే, omega-6 4 వరకు ఉండొచ్చు, కానీ అంతకంటే పెరగకూడదు. కానీ జనాలకి ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, మనం ప్రోసెస్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్ తినడం వలన omega-6 బీభత్సంగా పెరుగుద్ది. omega-6 15,
ఈ 12, 15, 18, 20 దాకా ఉంటుంది అనమాట. ఒమేగా 1 ఉంటుంది. ఈ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందో తెలుసా మనకి? చాలా హెల్త్ ప్రాబ్లం రావడానికి అదొక కారణం. ఈ టెస్ట్ వచ్చేసి 3,000 రూపాయలు. ఇప్పుడు ఢిల్లీలో చేస్తారు. అవసరం లేదు, మన అందరికి తక్కువ ఉంటుంది. కనుక బెస్ట్ ఒమేగా 3 ఫిష్ ఆయిల్స్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఇది ఒక టాబ్లెట్ నేను రీసెంట్ కనుక్కున్నాను, చాలా తక్కువ రేటు. ఈ ప్యాకెట్ వచ్చేసి ఎంత, ఒక 100 రూపీస్ అనుకుంటా 10 టాబ్లెట్స్. చూడండి, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ ఒమేగా 3. ఇది జనరిక్ మెడిసిన్లో కొనుక్కోండి, చాలా తక్కువ రేట్లో దొరుకుద్ది. ఇది జియోమాక్స్ 3G అనేది. ఈ టాబ్లెట్ కొనుక్కొని వాడండి, కొన్నాళ్ళు 1-2 మంత్స్ వాడండి. ఏ టాబ్లెట్ కూడా, ఏ సప్లిమెంట్ కూడా లైఫ్ లాంగ్ 360 డేస్ వేసుకోకూడదు. ఒక 1 మంత్ వేసుకోండి, ఆపేయండి ఒక 1 మంత్. దట్ ఇస్ ద బెస్ట్ వే, బెస్ట్ స్ట్రాటజీ. బెస్ట్ ఏంటంటే టెస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకో ప్రాబ్లం ఏంటంటే మ్యాగ్నీషియం కూడా తక్కువ ఉంటుంది. ఎవరెవరికైతే మ్యాగ్నీషియం తక్కువ ఉంటుందో వాళ్ళకి నిద్ర పట్టదు. అది పెద్ద ప్రాబ్లం. మజిల్ పెయిన్స్ అన్నీ ఉంటాయి అనమాట. చాలా మందికి మ్యాగ్నీషియం తక్కువ ఉంటుంది, టెస్ట్ చేసుకోవాలా. ఈ లెవెల్స్ 1.7 to 2.2 ఉండాలా. చాలా మంది తక్కువ ఉంటుంది. దీనికి కూడా సప్లిమెంట్లు వేసుకోవాలన్నమాట. ఓకే సార్ ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా, అది వాటర్ లో నానబెట్టుకొని తాగొచ్చా సార్? తినండి చేసుకోవచ్చు హ్యాపీగా. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే మనకి గమ్ముగా ఉంటుంది, కష్టం. అది మీరు ఒక పని చేయండి, మీరు బెస్ట్ పని చేయొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్ని దోరగా వేపించేసి చిన్నులపాయ కారం కొట్టుకోండి, 2 మిక్స్ చేసుకోండి. చిన్నులపాయ కారం, చిన్నులపాయలు ఉంటాయి కదా, చిన్నులపాయ కూడా ఈజ్ వెరీ గుడ్ ఫర్ అవర్ హెల్త్. చిన్నులపాయ కారం కొట్టి దానిలో ఫ్లాక్స్ సీడ్స్ కలిపేసేయండి. అది కొంచెం ప్రతిసారి తినే ముందు ఒక ముద్దలో ఈ పొడి వేసుకోండి, ఒక స్పూన్ పొడి వేసుకొని నెయ్యి వేసుకోండి, ఒక ముద్ద తినేయండి. అది ఒక మెడిసిన్ లాగా మంచిగా అది ఇంప్రూవ్ అవుతుంది మీ హెల్త్. ఓకే, తర్వాత ఇప్పుడు చూడండి, మనందరం చూసాం కదా ఈ 10 హెల్త్ మార్కర్స్. వెయిట్ ఎంత ఉన్నాము, బీపీ ఎంత ఉంది, ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటున్నాం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఫ్యాటీ లివర్ ఉందా లేదా, థైరాయిడ్ ఉందా లేదా, HbA1c, డి విటమిన్, B12, ఈ 10 చేసుకోవాలి. ఈ 10 చేసుకున్నాడు. చూడండి ఏం చేసుకున్నాడు చెప్పి, మనం ఆల్రెడీ కేస్ స్టడీ చూసాం. ఏమన్నాడు ఈయన వెయిట్, ఈయనకి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి? 9 ప్రాబ్లంలు ఉన్నాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నాడు, ఓవర్ వెయిట్ ఉన్నాడు, కొలెస్ట్రాల్ ఉంది, బీపీ ఉంది, ప్రీ డయాబెటీస్, థైరాయిడ్, B12 తక్కువ ఉంది, D12 తక్కువ, మెడికల్ అంటే 10 ప్రాబ్లంలు, 9 ప్రాబ్లంలు ఉన్నాయి. ఈయన మన ఫాలో అయ్యి ఇంప్రూవ్ అయ్యాడు చూడండి. కానీ అబ్జర్వ్ చేయండి, ఈయన డి విటమిన్ 34 నుండి 62 అయ్యాడు. B12 చూడండి 158, 187 అయ్యాడు. తర్వాత ఇంకో కేస్ స్టడీ చూద్దాం. ఈయన వెయిట్ లాస్ 16 kg వెయిట్ లాస్, 10 ప్రాబ్లం నుండి 9 ప్రాబ్లంల నుండి 2 ప్రాబ్లంలు ఉన్నాయి ఆయనకి. ఏంటి, ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం ఇంకా సార్ట్ అవుట్ అవ్వలేదు, B12 ఇంప్రూవ్ అవ్వలేదు. ఇంకో ఆయన చూడండి, ఇతను సెంథిల్. ఈయన ఎలా ఇంప్రూవ్ అయ్యాడు? ఈయన కూడా చూడండి, B12 272, 209 వచ్చాడు. B12 డి విటమిన్ చూసారా ఎంత అయింది? హలో చదవండి ఎవరన్నా. 14.45 నుండి ఎంత అయ్యాడు? 96. ఎన్ని నెలల్లో? 2 నెలల్లో. చూసారా, అందరూ అలా ఇంప్రూవ్ అవ్వాలని రూలే. కానీ B12 ఎంత 279 నుండి 2 తగ్గింది ఆయనకి. ఆయన టాబ్లెట్ వేసుకుంటే నాకు ఐడియా లేదు. తర్వాత ఇంకో థైరాయిడ్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఎలా సార్? ఏంటండి, థైరాయిడ్ మీ హెల్త్ స్కోర్ ఎంత మేడం? హలో, బ్లడ్ టెస్ట్ యావరేజ్ మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది? అన్ని అంటే నార్మల్ గా చేయించుకున్నాను. ఇవన్నీ కాదండి, నార్మల్గా చేయించుకోవటం, డబ్బులు ఇచ్చి చేయించుకోవడం కాదు. మీ హెల్త్ స్కోర్ ఎంత ఉంది చేసుకున్నారా, క్యాలిక్యులేట్ చేశారా? చేయలేదు సార్. చేయండి మేడం, అది ఇంపార్టెంట్. థైరాయిడ్ ఎందుకు వస్తుంది చెప్పండి, మీరే చెప్పండి. బీపీ ఎందుకు వస్తుంది, ఓవర్ వెయిట్ ఎందుకు అవుతాం చెప్పండి, ఎవరు చెప్తారు? మన బాడీలో ఉన్న ఫ్యాట్ వల్ల. ఇంకా మళ్ళీ One థియరీ, అందరూ mistake. PhD mistake. వెళ్ళిపోతున్నారు. One PhD mistake. Daily One routine mistake. habits. ఏమంటారు? One mistake. 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్ గుర్తుపెట్టుకోండి. మీకు థైరాయిడ్ వచ్చిందా, బీపీ వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా, అదైందా ఇదైందా అంటానికి మనం చేసే మిస్టేక్సే. ఒక 10% జీన్స్ ఉంటుంది, అది పక్కన పెట్టేయండి, అది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉంది ఏంటి చెప్పండి? మిస్టేక్ చేయకుండా ఉంటాం, మన చేతుల్లో ఉందా లేదా? జీన్స్ మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉంది చేయకుండా ఇంకా మిగతా ఏదైతే లాభం ఏంటి? థైరాయిడ్ ఎందుకు వస్తుంది చెప్పండి, మీరే చెప్పండి మేడం. హలో, మనం చేసే మిస్టేక్స్. బీపీ రావడానికి అన్నిటికీ కారణం మనం చేసే మిస్టేక్స్ ఒకటి. ఇంకోటి ఏంటి, దినచర్య ఫాలో అవ్వడం. మనకు తెలియదు ఎన్ని నీళ్ళు తాగాలో తెలియదు, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు, ఎన్నిసార్లు తినాలో తెలియదు, ఏ ఫుడ్ తినాలో తెలియదు.
ఏదో అడ్డగోలు చేసుకుంటూ వచ్చేసాం ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు ప్రాపర్గా చేద్దాం. చూడండి నెక్స్ట్. ఈయన ఎంత ఇంప్రూవ్ అయ్యాడు? హలో, Sir. చూడండి ఈయన ఎంత ఇంప్రూవ్ అయ్యాడు. ఈయన HbA1 చూడండి ఎంత అయింది. ఈయన చంద్ర, ఈయన కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ 786 ఉంది చూసారా. 786 ఎంత వచ్చాడు, 153కి వచ్చేసాడు. అద్భుతమైన రిజల్ట్స్ ఈయన కూడా 7 హెల్త్ ఇష్యూస్ నుండి 2 హెల్త్ ఇష్యూస్కి వచ్చాడు. ఇంకొక కేస్ స్టడీ. ఇతను ఎంత చూడండి, ఇతను 112 kg వెయిట్ ఉన్నాడు, 91 kg. వేస్టేజ్ ఎంత తగ్గాడు, 10 inches తగ్గాడు, 10 inches. అది ఇన్సులిన్ తెస్తుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇందులో అందరికి కూడా B12 చూడండి, 158 to 187, ఈ 279 to 209, 191 to 181, 323 to 360. ఎందుకంటారు కారణం? వై దే హావ్ నాట్ ఇంప్రూవ్డ్? మిగతా ఏరియాలో అన్ని ఇంప్రూవ్ అయ్యారు. వెయిట్ తగ్గారు, తర్వాత నడుము సైజ్ తగ్గిపోయింది, తర్వాత కొంతమంది మెడిసిన్స్ బయటపడ్డారు. ఈయన మెడిసిన్ నుండి మెడిసిన్ బయటపడ్డాడు. తర్వాత డి విటమిన్ ఇంప్రూవ్ అయింది, కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అయ్యారు. B12 ఎందుకు ఇంప్రూవ్ అవ్వలేదు చెప్పండి? అర్థమవుతుందా మీకు? ట్రెండ్ అర్థమవుతుందా? సీక్వెన్స్ అర్థమవుతుందా? B12 ఇంప్రూవ్ అవడానికి కారణం ఏంటి? B12కి నా ఎక్స్పీరియన్స్, నేను లాస్ట్ ఒక 700 బ్లడ్ రిపోర్ట్స్ చాలా మందిని చూశాను కనుక నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా వరకు ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిది. ఇంజెక్షన్ జనాలు భయపడతారు, అదేముంటుంది, ఈ స్లైట్ పెయిన్ ఉంటుంది అంతే. రీసెంట్లీ ఐ టుక్ 3 injections. నా B12 నా హెల్త్ స్కోర్ షేర్ చేశాను కదా మీ అందరికీ. ఐ వాంట్ టు షో యూ వన్స్ అగైన్. చెప్పండి, B12 ఎందుకు ఇంప్రూవ్ అవ్వట్లేదు అందరికి? వెజిటేరియన్స్ కి B12 ఇంప్రూవ్ అవ్వదు, వాళ్ళకు డెఫినెట్ గా సప్లిమెంట్ తీసుకోవాలి. చూసాం కదా ఇది. చూడండి నా హెల్త్ స్కోర్ ఎంత, 20% ఉంది. దానికి కారణం ఏంటి? రోజులో నేను 7 మిస్టేక్లు చేసేవాడిని. అర్థమైందా? ఏమేమి మిస్టేక్లు చేసేవాడిని? స్టిమ్యులెంట్స్, కాఫీ టీ తాగేవాడిని, ప్రాసెస్ ఫుడ్ తినేవాడిని, స్వీట్స్ అయ్యి బీభత్సంగా, నీళ్లు ఒక 1.5 లీటర్ తాగేవాడిని, ఒక్కసారే మల విసర్జన జరిగేది. న్యూట్రిషన్ ఫుడ్ ప్రశ్నే లేదు, ఎప్పుడు నేను తినేవాడిని కాదు. రోజులో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 2-3 సార్లు కాఫీ టీలు తాగేవాడు అనమాట. 7 మిస్టేక్లు చేయడం వల్ల ఈ కుంపు అయిపోయింది. నేను ఎప్పుడైతే ఈ మిస్టేక్స్ ఆపేసి దినచర్య, మనం ఏం చేయాలి, దినచర్య మనం తెలుసుకున్నాం కదా. బేసిక్ పాయింట్స్ ఏంటి? రోజు 1 hour వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, 7 గంటలు నిద్రపోవటం, తర్వాత 3-4 లీటర్ నీళ్ళు కంపల్సరీగా తాగాల, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాల, కాఫీ టీలు ముందు మాకు ఆపేసేయాల, ప్రాసెస్ ఫుడ్స్ ఆపేసేయాల, ఆ తర్వాత రోజులో 2 సార్లే తినాల. చూడండి, నిన్న నేను ఒక మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను. 8 o'clock I ate whatever is served there. మనం అది తినాలి రూల్ లే, 2 సార్లు తిన్నాం. దీనివల్ల ఏమైంది చూడండి, ఇంప్రూవ్మెంట్. దినచర్య 100% ఫాలో అయ్యాను, 7.7 out of 7. ఇక్కడ 7 ఉన్నాయి అనమాట. ఈ పాయింట్ 7 ఏంటి? 7 1 hour వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, 7 గంటలు నిద్రపోవటం, 3-4 లీటర్లు నీళ్ళు తాగటం, 2 సార్లు మల విసర్జనకి వెళ్తాం, కాఫీ టీలు, ప్రాసెస్ ఫుడ్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్ ఆపేయడం, రోజు 2 సార్లు తింటాం, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్. దీనివల్ల ఏమి ఇంప్రూవ్ అయ్యాను? విత్ ఇన్ 4 months ఎంత ఇంప్రూవ్ అయ్యాను చూడండి. 9 kilos వెయిట్ లాస్, 3 inches వెయిట్ సైజ్ రిడక్షన్, బీపీ నార్మల్, మెడిసిన్స్ గాన్, తర్వాత ఫ్యాటీ లివర్ నార్మల్ అయిపోయింది. డయాబెటిక్ కంట్రోల్ అవ్వలేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ డయాబెటిక్ ఫర్ 12 years కనుక అప్పుడు అంతగా ఇంప్రూవ్ అవ్వాల. 90% హెల్త్ స్కోర్. తర్వాత ఇంకా చూడండి, మళ్ళీ August 24, ఆల్మోస్ట్ ఆఫ్టర్ 10 years ఐఎమ్ కంటిన్యూస్లీ ఫాలోయింగ్ దిస్, నో చేంజ్. దీనివల్ల ఏమైంది? వెయిట్ ఆల్మోస్ట్ సేమ్, 58 kg. బీపీ ఇంకా ఇంప్రూవ్ అయింది చూడండి, 95/70 బెస్ట్ బీపీ. థైరాయిడ్ నార్మల్. చూడండి, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ 72, HDL 63, ఫ్యాటీ లివర్ లేనే లేదు, నార్మల్. HbA1 7.2, ఇంకా అది కంట్రోల్ రాలా. డి విటమిన్ 48.45, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి నేను. B12 817, ఇది ఎప్పుడు? ఆగస్ట్లో. మళ్ళీ తగ్గిపోయింది. ఆగస్ట్ నుండి నేను ఇప్పుడు మొన్న ఏప్రిల్లో టెస్ట్ చేసుకుంటే ఇట్ హెస్ కమ్ టు 300. మళ్ళీ ఇంజెక్షన్ చేయించుకున్నాను, 3 injections. హెల్త్ స్కోర్ 90%. ఇది ఎలా పాసిబుల్ చెప్పండి?
యూ హ్యావ్ టు హ్యావ్ ద రైట్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్తో పాటు ఏం కావాలి మనకి? డిసిప్లిన్ కావాలి, మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఎనీ డౌట్స్ ఉన్నాయా? చూడండి, అందరు కూడా బేసిక్ స్టెప్ చేయండి. మీరేం చేస్తున్నారు? మిగతా కథలు కాకరకాయలు కాదు. మీరు ఎన్ని మిస్టేకులు చేస్తున్నారు? మీ మిస్టేక్స్ ఏదో మీరు తెలుసుకోండి, దాని నుండి బయటపడటానికి ప్రయత్నించండి. ప్రయత్నించాలి, బయటపడాల్సిందే. అసలు లేదా? ఒకటి రెండు చేస్తే పర్వాలేదా మిస్టేక్లు? హలో కవిత గారు, 10 చేయకూడదు సార్. 10 మిస్టేక్స్ చేయకుండా. అది కష్టమా? చాలా కష్టమా? ఈజీయా? ఈజీనెస్. మనసు ఉంటే మార్గం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇన్నాళ్ళు మీకు ఐడియా లే. ఏదో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, కాఫీ ఇచ్చారు, వాళ్ళు తాగేసాం. ఎవరు ఇంటికి వెళ్ళారు, వాళ్ళు ఏదో పెట్టారు, తిన్నాం. ఏదో అడ్డగోలు వెళ్ళిపోతున్నాం. కొంచెం కాన్షియస్గా మీరు ఫాలో అవ్వండి. ఇందులో కష్టమైన పాయింట్ ఏంటి చెప్పండి? మన దినచర్యలో ఏం చెప్పాం మనం? ఈ ఫుడ్ గురించి వీ హావ్ గివెన్ ద ఫుల్ ఫ్రీడమ్ టు యూ. మీరు ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తినకూడదో చెప్పాం. ఏమేమి తినాలనేది ఏమన్నా రిస్ట్రిక్షన్ లే. ఇంకా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలంటే అప్పుడు ఏం చేయాలి? బెస్ట్గా ఒక టైం అన్కుక్ ఫుడ్ తినండి, మంచిగా ప్రోటీన్ తినండి, మంచి ఫ్యాట్స్ తినండి, నెయ్యి వేసుకోండి. వరకు దెర్ ఇస్ నో స్పెసిఫిక్లీ మనం అది చేయాలి ఇచ్చేయాలి రూల్. ఎస్, క్షేత్ర గారు చెప్పండి, ఎనీ డౌట్స్? అందరూ ఒక్కొక్కరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నౌ ఇస్ ద టైమ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ద ఫీడ్బ్యాక్. ఈచ్ వన్ జస్ట్ స్టార్ట్ సేయింగ్ దట్. మీ పేరు చెప్పండి, ఎక్కడ నుండి చెప్పండి, ఇంతకుముందు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ చేశారు, ఎన్ని మానేశారు, దినచర్య ఎన్ని ఫాలో అయ్యారు, మీకు ఎలా అనిపిస్తుంది, వాట్ ఆర్ ద చేంజెస్ యూ ఫౌండ్? జస్ట్ షార్ట్లీ సంథింగ్ లైక్ ఇట్ ఇన్ ఫీడ్బ్యాక్ లైక్ దిస్. నా పేరు గంగేశ్వరరావు, నేను చెన్నైలో ఉంటాను. ఒకప్పుడు 7 మిస్టేక్లు చేసేవాడిని, అన్ని మిస్టేక్లు ఆపేసాం. దినచర్య 100% ఫాలో అవుతున్నాను. నా హెల్త్ స్కోర్ 90%. ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్. దట్స్ ఆల్. దట్స్ వే ఐ వాంట్ ఫీడ్బ్యాక్. రమాదేవి గారు మొదలు పెట్టండి మీరు. ఎనీబడి who wants to volunteer? Quick, we have another 10 minutes for the feedback. ఏమి నేర్చుకున్నారు? how it is going to help you? ఎవరు చెప్తారు? సార్, నేను మీరు చెప్పినట్టు అన్ని ఫాలో అవుతున్నాను. వాటర్ తాగడం, డైట్ మెయింటైన్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అన్ని ఫాలో అవుతున్నాను. కాకపోతే మార్నింగ్ లేవగానే చియా సీడ్స్ తాగుతున్నా. ప్రాబ్లం ఏమి ఉండదు కదా సార్? కంటిన్యూ చేయొచ్చా? మేడం చూడండి, మీరు ఐ థింక్ లాస్ట్ టైం కూడా అడిగారు. చియా సీడ్స్ లైక్ ఏ ఫుడ్. అంత అదేదో బ్రహ్మాస్త్రం కాదు. మీరు చియా సీడ్స్ తాగడం వలన మీకు ఏదో ఉరుగుద్దని కాదు. చియా సీడ్స్ ఎప్పుడు తాగుతారు? బిట్వీన్ 2 మీల్స్ 2 లీటర్స్ నీళ్ళు తాగేటప్పుడు అందులో వేసుకోండి చియా సీడ్స్, లెమన్ జ్యూస్ పిండుకోండి, కొంచెం హిమాలయన్ సాల్ట్ వేసుకొని తాగండి. ఇట్లా హ్యావ్ బెనిఫిట్. ఓకే, మీరు అందరు కూడా ఐ వుడ్ రిక్వెస్ట్, మీ అందరికి గుర్తుందా దినచర్య ఎలా ఫాలో అవ్వాలో? అందరికి ఐడియా ఉందా? మరి ఒకసారి చెప్పనా? వి విల్ క్విక్లీ లుక్ ఎట్ దినచర్య. మీరు చెప్పినది ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎలా ఫాలో అవుతున్నాము? ఇదే సీక్వెన్స్ ఇంపార్టెంట్ అండి. ఇన్ బిట్వీన్ మీరు ఏమైనా చేశారనుకుంటే ఇట్ విల్ నాట్ బెనిఫిట్ యూ. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. చాలా మంది చేస్తుంటారు. అందరికి ఇది స్క్రీన్ షాట్ పెట్టుకోండి. చూడండి ఏం చేస్తున్నాం మనం. లెగిసిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగి మనసు పట్టు మీద పెట్టుకొని ఇంట్లో అటు ఇటు నడవండి. వేరే ఎంగేజ్ అవ్వకుండా టాయిలెట్ వెళ్ళిపోండి. ఇది ఫస్ట్ స్టెప్. నో డిస్కషన్ ఆన్ దిస్. చాలా మంది మేము పొద్దున్నే నిమ్మకాయ నీళ్ళు తాగుతాం అని అది చేయమాకండి. తర్వాత 1 అవర్ వాకింగ్ కండి, లేదా ఇంట్లో పనులు చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వాకింగ్ అయ్యాక 1.5 అవర్ తర్వాత ఫస్ట్ ఒక 6 గంటలకు నీళ్లు తాగితే 7:30కి మళ్ళీ ఇంకోసారి 1 లీటర్ నీళ్లు తాగి మనసు పట్టు మీద పెట్టుకొని మనసు అటు ఇటు అంటే వేరే పనుల మీద వెళ్ళకుండా రెండోసారి మలవిసరికి వెళ్ళిపోండి. తర్వాత అందరికి తెలుసు, రిస్ట్రిక్ట్ షుగర్, సాల్ట్, స్వీట్స్, డైరీ ప్రాసెస్, ప్యాకేజ్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఇంటాక్సికెంట్స్ లైక్ ఆల్కహాల్, టొబాకో అన్నీ ఆపేయాలి, కాఫీ టీలు అన్నీ ఆపేయాలన్నమాట. తర్వాత నీళ్లు తాగే పద్ధతి అందరికి తెలుసు కదా. ఒకవేళ నీళ్లు తాగితే 20 నిమిషాల దాకా తినొద్దు, తినేటప్పుడు తాగొద్దు, తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు. నీళ్లు ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు అని రాసుకోండి. ఇది చార్ట్ ప్రింట్ పెట్టుకోండి. ఒకటి మనకి బెస్ట్ రిజల్ట్స్ అంటే 2 సార్లు తినాలి, ఆకలి వేసినప్పుడే తినాలి. మంచిగా న్యూట్రిషియస్ ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి. అవసరం ఇనిషియల్గా ప్రాబ్లం అంటే 3 సార్లు తినండి, మళ్ళీ 2 సార్లకు వచ్చేయండి. 2 మీల్స్ మధ్యలో నీళ్లు తప్పించి ఏది తీసుకోకూడదు. అదర్ దాన్ వాటర్ ఇస్ ఫుడ్. ఒకప్పుడు నేను 6 సార్లు తినేవాడిని. తర్వాత ఏం చేయాలి?
భోజనం తిన్న 2 అవర్స్ దగ్గర నుండి మళ్ళీ హాఫ్ అన్ అవర్ ముందు వరకు అప్పుడో గ్లాస్ చొప్పున 2 లీటర్ నీళ్ళు తాగండి. అప్పుడు ఆ నీళ్లు తాగేటప్పుడు దానిలో చియా సీడ్స్ కలుపుకోండి, లేదా లెమన్ కలుపుకోండి, చక్కగా ఫినిష్ చేయండి. తర్వాత 14 to 16 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్, 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్. బాడీ చూడండి, మీ బాడీ ఏం చెప్తే వినాల. ఒంట్లో బాగలేదు, జలుబు చేసింది, దగ్గు వస్తుంది, ఆకలి లేదు అన్నప్పుడు తినకూడదు. దాన్నే లంకణం అంటారు అనమాట. తర్వాత యాంగ్జైటీ, స్ట్రెస్ మేనేజ్ చేసుకోండి, యోగా, గ్రాటిట్యూడ్, లెట్ గో యాటిట్యూడ్, పోనీ లేనటువంటి ఒక యాటిట్యూడ్. AAA చెప్పారా, అందరు గుర్తుందా? ఏంటి AAA అంటే? డి విటమిన్ లెవెల్స్ ఇంత ఉండాలి, మంచిగా B12 ఎంత ఉండాలా, డి విటమిన్ 60 to 100 ఉండేది చూసుకోండి, B12 600 to 900 చూసుకోండి. నెక్స్ట్ శుభ్రంగా 7 గంటలు పడుకోండి హ్యాపీగా. ఈ 10 పాయింట్ కూడా ఇదే సీక్వెన్స్లో ట్రై చేయండి. తర్వాత రోజు రాసుకోండి ఇట్లా. ఒకప్పుడు నేనేం చేసేవాడిని, ఇందులో 10లో నాకు 4 విషయాలు తెలుసు, కానీ ఫాలో అయ్యేది 3. ఏది? ఈ కాఫీ టీలు మంచిది కాదని తెలుసు, అయినా కూడా బీభత్సంగా తాగుతుండేవాడు, తెలిసి చేసే పని. కొన్ని తెలియక చేసినాయి అనమాట. ఇది చేసేవాడిని, వాకింగ్ చేసేవాడిని, చక్కగా నిద్రపోయేవాడిని, అన్ని ఓకే. కానీ ఇందులో మిస్టేక్, డి విటమిన్ B12 విషయం తెలియదు. ఇలా చార్ట్ పెట్టుకోండి, డైలీ టిక్ చేసుకోండి ఇక్కడ. ఎస్ 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 ఓ ఇవాళ చూసారు, నైట్ నిద్రపోయే ముందు చూసుకోండి, ఇవాళ ఉండి 8 చేసాం, ఇవాళ వాకింగ్కి వెళ్ళలేదు, ఓకే, మధ్యలో ఎవరో కాఫీ ఇచ్చారు, వెరీ గుడ్. అంటే ఏంటి, 10లో 8 చేసినట్టు. నెక్స్ట్ రోజు ఏం చేయాలి, మళ్ళీ ప్లాన్ చేసుకొని 10కి 10 చేయాలన్నమాట. క్లియర్గా ఉందా? డౌటా? సార్ మిల్క్ కూడా తీసుకోవద్దా సార్? మిల్క్ కూడా, మిల్క్ మిల్క్ అసలు తాగకూడదండి. మిల్క్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, తెలుసా మీకు? కాల్షియం వస్తుంది అంటారు కదా సార్. అదేనండి, అంతా ఇన్నాళ్ళు చేశారు. ఎంత ఉన్నారు మీరు వెయిట్? అనిత గారు మీరు వెయిట్ ఎంత ఉన్నారు? సార్ నేను 67 ఉన్నాను సార్. వెరీ గుడ్. వేరే హెల్త్ ప్రాబ్లంలు ఏమున్నాయి? హెల్త్ ఇష్యూస్ ఏం లేవు సార్. వెరీ గుడ్. చూడండి, ఇవంతా లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇస్ దేర్. వినండి, ప్రకృతిలో ఏ జంతువు అన్నా అది కొంచెం పెద్ద అయ్యాక పాలు తాగుద్దా తల్లి దగ్గర? ఏ జంతువు అని చూపించండి నాకు. లేదు సార్. వాడు ఫస్ట్ తల్లే పాలు ఇవ్వదు, అది వేరే కథ, వదిలేయండి. ఓకే. తర్వాత ఇంకోటి, ఒక జంతువు వేరే జంతువు పాలు తాగుతాయి, ఎవరు చూసారా? లేదు. లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మనకు పాలట చిన్నప్పుడు ఒక ఏజ్, ఒక 2-3 ఇయర్స్ వరకే మనకు పాలు డైజెస్ట్ అయ్యేటువంటి ఎంజైమ్స్ మన బాడీలో క్రియేట్ అవుతాయట. ఆ తర్వాత అది క్రియేట్ అవ్వదట. ఇదంతా కాల్షియం. మీకు విషయం తెలుసా, కాల్షియం నువ్వుల్లో చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 4-5 రెట్లు ఉంటుంది నువ్వుల్లో. పాలల్లో కాల్షియం ఉండేది చాలా తక్కువ. కాల్షియం కోసం పాలు తాగాలన్నది అంత అవసరం లే. ఇదంతా మిల్క్ ఇండస్ట్రీ. ఇప్పుడు అసలు పాలు మీకు గుర్తుందో లేదు, ఒక 20 ఏళ్ల క్రితం పాలు రేషన్లు అమ్మేవాళ్ళు, వచ్చిన ఒక ½ లీటర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మీకు ఎన్ని లీటర్లు కావాలన్నా పాలు వస్తాయి. ఎట్లా వస్తాయి చెప్పండి? ఏమైనా ఆవులు పెరిగినాయా? అందరూ కోసుకొని తినేస్తున్నారు ఆవులని అన్ని, అయినా ఇంత పాలను ఎలా వస్తున్నాయి చెప్పండి? చాలా వరకు మనకు వచ్చే పాలు వీ డోంట్ నో ద సోర్స్, రియల్ సోర్స్. సో అవాయిడ్, నాట్ నెసరీ. మిల్క్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. కర్డ్స్ తినండి, పర్వాలేదు. ఎనీ అదర్ క్వశ్చన్స్? చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. యూఆర్ ఆల్ కీపింగ్ క్వైట్. కవిత గారు చెప్పారు, మిగతా వాళ్ళందరూ వీడియోలు ఆన్ చేసుకున్నారు. ఐ థింక్ ఆదిత్య గారు, ఐ థింక్ దిస్ మై లాస్ట్ క్లాస్. దిస్ నో పాయింట్ ఇన్ గివింగ్ క్లాస్ టు పీపుల్ హూ ఆర్ నాట్ రెస్పాన్సివ్. ఫీడ్బ్యాక్ ఎవరు రెస్పాన్స్ చేయకపోతే ఎట్లా? ఎవరు చెప్తారు? గివ్ మీ యువర్ ఫీడ్బ్యాక్, ఈచ్ వన్ ఐ వాంట్ టు గివ్ ఎ ఫీడ్బ్యాక్. ఎవరో 2-3 చెప్పారు అంత, బ్యాలెన్స్ అందరూ కూడా మౌన వ్రతంలో ఉన్నారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ ఫ్రైడే ఏమన్నా మౌన వ్రతమా? సార్ ఫాస్టింగ్ గురించి చెప్తారా ఒకసారి? 15 days కి ఫాస్టింగ్ ఒకసారి అన్నారు కదా. ఆ తర్వాత చెప్తా, ముందు మీరు చెప్పండి, నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ చేయండి ఒక్కొక్కళ్ళు. మీరు ఇంతకుముందు ఎన్ని మిస్టేక్లు చేశారు, ఏం ఫాలో అవుతున్నారు చెప్పండి. సార్ నా పేరు అనిత సార్, నేను వికారాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇదివరకు యోగా, ఎక్సర్సైజ్ అలాంటివి చేయకపోతుండే, 3 times ఫుడ్ తీసుకుంటుండే, కొద్దిగా జంక్ ఫుడ్ కూడా మిస్టేక్లు అన్నా అట్లా కాదు, అదంతా డీటెయిల్స్ అవసరం లేదు మేడం. ఓకే. అది రాంగ్ హ్యాబిట్స్ ఎన్ని చేసేవాళ్ళు అంతే, నెంబర్ చెప్పండి చాలు. కాఫీ, టీ బాగా తీసుకుంటుండే, అది మానేసా క్లాస్ లో జాయిన్ అయ్యాక. గుడ్. ఎక్సర్సైజ్ చేయకపోతుండే, స్టార్ట్ చేశాను. డిఫరెన్స్ ఏం తెలుస్తుంది మీకు? నాకు కొద్ది హెల్త్, ఇదివరకు లేజీ అనిపిస్తుండే, ఇప్పుడు ఫాస్ట్ గా నా పనులు ఫాస్ట్ గా చేసుకుంటున్నా, బాడీ అనేది ఫ్రీ అనిపిస్తుంది.
గుడ్ గుడ్. చూడండి, ఒక 10 డేస్కే మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుందంటే మీరు ఒక 2-3 నెలలు చేసి ఎలా ఉంటుంది చెప్పండి. మీరు బ్లడ్ టెస్ట్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిత ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. ఎనీబడి ఎల్స్? ఎవరు చెప్తారు? జయశ్రీ, కళ్యాణి. ఇంకొక సార్ యా చెప్పు. మాకు మెన్సెస్ ప్రాబ్లం ఉంటుండే సార్. 15 days 1 month వెళ్ళిపోతుండే. 10 days నుంచి నేను సరిగ్గా యోగా చేస్తున్నా. నాకు ఒక 5 days ముందే మెన్సెస్ స్టార్ట్ అయిపోయినాయి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. చేయండి, నాకు మంచిగా ఇదొకటి బెనిఫిట్ తెలుస్తుంది. See, you are stopped all the wrong things, you are going to do the right things. That would help you. Very good. ఎస్ సార్. Very good. All the best. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకెవరు చెప్తారు? జయశ్రీ గారు, అరుణ, కళ్యాణి, శ్వేత, జయరాజ్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. జయరాజ్ చెప్పండి. జయశ్రీ గారు. సార్ నేను ఈ వాకింగ్ ఒకటి ఇంప్రూవ్ చేసుకున్నాను సార్, అదొకటి. ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా కరెక్ట్ గా తీసుకుంటున్నాను, 3-4 లీటర్స్. దానివల్ల చేంజెస్ తెలుస్తున్నాయి సార్. మిగతావి కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను సార్. చేయండి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరు చెప్తారు? హూ ఎల్స్? సార్ నేను వాటర్ తాగడము ఇంప్రూవ్ చేసుకున్నాను. డైలీ ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తున్నాను సార్. నాకు ఒక 1 kg వరకు తగ్గినాను సార్. చలో, వెరీ గుడ్ వెరీ గుడ్. See, more than weight, మానస, more than weight loss, you just see your energy levels ఎలా ఉన్నాయి, కంఫర్ట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. మీరు అలా అంటే నాకు హెడేక్ గా ఉండేది, ఈ మధ్య ఏమో ఉండట్లేదు సార్. వెరీ గుడ్. చాలా రిలీఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నో గుడ్, కీప్ ఇట్ అప్. ఆల్ ది బెస్ట్. ఇంకెవరు? ముఖున్ కృష్ణ కుమారి. చెప్పండి. ఎవరు చెప్తారు? హలో చెప్పండి. సార్, మధ్య మధ్యలో నా ఫోన్ కొంచెం స్టక్ అవుతుంది, అది ప్రాబ్లము. అంటే మీ నెట్ పనిచేయట్లేదా? అది ఆగిపోతుంది. Okay, no నేను ఇది విన్న తర్వాత కొంచెం బెటర్, అంటే ప్రతి నిమిషం అది మీరు చెప్పినవన్నీ రిమైండ్ చేస్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. చేయాలనుకుంటే ఏదైనా పని అవి గుర్తుకొస్తున్నాయి తినేటప్పుడు. గుడ్. కొంచెం చేయండి. That's very good. Just listen. Hello, my name is Dwarak. I study in US. I came to India and I am 8 years old. I came to India for a break, for a summer break. I'm leaving to US tomorrow. And today I am going to be telling about the secret of staying healthy. The secret is drinking water. By drinking water, you can go to the bathroom easily. I wake up at 6 o'clock and go to the and drink water, 800 ml. My brother drinks 500 ml. After that I go to the bathroom. I eat 3 times a day. I go to the park every day to get energy. Bye. అందరూ స్క్రీన్ ఇది ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసి గ్రూప్ లో షేర్ చేయండి. మీరు అందరూ అప్డేట్ చేసుకుంటండి ఇది. ఓకే, ఎనీ మోర్ డౌట్స్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐ అప్రిషియేట్. మీరు టైం స్పేర్ చేస్తున్నారు. 1 hour 2 to 3 జనరల్ గా టీవీ చూసే టైం అన్ని మానుకొని మీరు చూస్తున్నారు. B12 దేని తగ్గిద్దు సార్? B12 తగ్గడానికి కారణం ఏంటంటే మనం తినే ఫుడ్స్ లో B12 జనరల్ వెజిటేరియన్ ఫుడ్ లో ఉండదు, నాన్ వెజిటేరియన్ ఉంటది అంటారు. నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినే వాళ్ళకి జనరల్ గా B12 అంతగా డెఫిషియన్సీ ఉండదు కనుక అదొకటి. పర్మిటెడ్ ఫుడ్స్ లో ఉంటాయంటారు సార్. ట్రై చేయండి. అంటే అది ఇప్పుడు కామెడీ ఏంటంటే మనం తీసుకున్నంత మాత్రం, ఇప్పుడు లాటరీ టికెట్ కొన్నంత మాత్రం మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా చెప్పండి? ఇది తిన్నంత మాత్రం మీకు ఇంప్రూవ్ అయింది లేదు ఎలా తెలుస్తుంది? బ్లడ్ టెస్టే.
ఫర్మెంటెడ్ ఫుడ్స్ లో ఉంటుంది అంటారు, తిని ట్రై చేయండి. లాస్ట్ టైం ఏదో ఒకళ్ళు మ్యాంగో సీడ్ లో ఉంటుందని చెప్పారు. నో యూజ్, వీ హావ్ నాట్ ఫౌండ్ ఎనీ అడ్వాంటేజ్. ద బెస్ట్ ఈజ్ సార్ ఇంజెక్షన్ ఫాలోడ్ బై టాబ్లెట్స్. చెక్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. సార్ వన్ డౌట్ సార్, నైట్ మేము 8:30కి డిన్నర్ చేస్తున్నాము. మళ్ళా వాటర్ తాగాలంటే 2 hours వెయిట్ చేయాల్సి వస్తుంది కదా సార్, ఏ టైంకి లాస్ట్ వాటర్ తాగాలి అంటారు? అట్లేం కాదు, వినండి. నైట్ పడుకునే ముందు నీళ్ళు ఎందుకు తాగాలి చెప్పండి? అవసరం ఆల్రెడీ 3-4 ఏం చెప్పాను, ఈ 4 liters ఎప్పుడు తాగాల? బిఫోర్ సెకండ్ మీల్ తాగాలి, తినేయాల, తాగేసేయాలి. అంతేగాని సెకండ్ మీల్ తర్వాత నిద్రపోయాక పోయి అది అవకాశం లే. మనం 4 liters ఎలా తాగాం? నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవుతున్నాడు. 4 liters వచ్చేసి 2 liters ఇమీడియట్లీ ఆఫ్టర్ గేట్గా 1 liter తాగాం. తర్వాత 1.5 hour తర్వాత 1 liter అయిపోయింది. 2 meals మధ్యలో దాని మనం మీరు 8 o'clock లోపే 2 అయిపోవాలా. ఒకవేళ గొంతు పట్టుకుంది, దాహం వేస్తుంది, అన్కంఫర్టబుల్ ఉంది, ఒక గుక్క తాగండి, 2 గుక్కలు తాగండి. అంత లెక్క రాసి ఇచ్చాడన్నట్టు 8 o'clock తాగాం, 10 తాగా, అంత రూల్ ఏమి లే. బై అండ్ లార్జ్ అవాయిడ్ చేయండి. గొంతు పట్టుకుంటే ఒక గుక్క 2 గుక్కలు తాగండి, సింపుల్. ఇవన్నీ స్ట్రాంగ్ ఏం లేవు. ఓకే, నెక్స్ట్ క్లాస్ జాయిన్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్.